అందరికీ వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మనం చెప్పుకునే విధంగా ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు మా తండ్రి. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకును, మీ యొక్క నామాన్ని ఎరుగుటకును, మీ చిత్తాన్ని వాక్యం ద్వారా తెలుసుకున్నటకును మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రములు మా తండ్రి. అల్పుడమైనటువంటి నేను మీ యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వాక్యాన్ని మళ్ళా ఇతరులకు కూడా తెలుపుతూ ఈ ప్రయాసంలో ముందుకెళ్తుండగా నన్ను కూడా ఆశీర్వదించండి. సరిగా చెప్పుటకు ధైర్యాన్ని ఇవ్వండి. ఓపికగా మీకు మాటలు పలుకుటకు నాకు కావాల్సినటువంటి వాక్శక్తిని మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు దయచేయగలను. మా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకొని బోధించుకున్నటకును నేర్చుకున్నటకును సహాయం చేయగలని కోరుకుంటూ, ఎటువంటి అంతరాయం రాకుండా సరిగ్గా ఆ వీడియో రికార్డ్ అవటకు సహాయం దయచేయగలని, ప్రతి సందర్భంలో మీరు మాకు తోడుగా ఉండగలని, మీ చిత్తాన్ని ఎరుగుటకు సహాయం ఇవ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపములన్నీ కూడా అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్. మొదటిగా క్రీస్తునందు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న నేను చెప్పిన విధానంగా చాలా రోజుల నుంచి నేను వాక్యాన్ని ప్రకటించాలి. ఇదివరకు నేను చేసేవాడిని, కానీ కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను కొనసాగించాలని అనుకుంటున్నప్పుడు ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే అది ఇబ్బందిగానే ఉంటుంది. అయినా ఏదైనా కానీ ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పం నాలో ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నన్ను కూడా ప్రోత్సహించగలరని. అన్ని విషయాల్లో మనుషులే కారణం, పడిపోవడానికి, లేపడానికైనా కానీ మీరు పడగొట్టాలన్నా మీరే, మళ్ళీ ప్రోత్సహించాలన్నా మీరే. అయినా ఇది అంతా కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది అనుకోండి. నేను దేవుని చిత్తాన్ని అంగీకరిస్తాను, దేవుని చిత్తాన్ని పాటిస్తాను. ఆయన ఇష్టం అది. నేనైతే ఇట్లా చేయాలి అనుకుంటున్నాను, వాక్యం ప్రకటించాలని అనుకుంటున్నాను. ఇంకంతా దేవుని ఇష్టం. అయితే మొదటిగా నేను ఈరోజు ఒక అంశాన్ని మీ దగ్గర నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటంటే, దేవునికి ఏమి కావాలి, దేవుడికి కావాల్సినవి ఏంటి అనే ఒక అంశాన్ని ఈరోజు నేను నేర్చుకొనబోతున్నాను. దాన్ని నేను బోధించబోతున్నాను. దేవునికి ఏమి కావాలి, ఒకసారి గమనిస్తే ఆ దేవునికి ఏమి కావాలి అనే మాట కంటే మానవులము మనం ఎవరమో అనే మాటను తెలుసుకుందాం ఒకసారి చిన్నగా. చూడండి, ఈ భూమిని గమనించినప్పుడు, ఈ ఆకాశంని మనం గమనించినప్పుడు ఇవన్నీ కూడా వాటంతటా అవే ఉన్నాయా అంటే ఖచ్చితంగా వాటంతటా అవే లేవు. ప్రతి దాని వెనకాల ఒక పనివాడు అనేవాడు ఉంటాడు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటి వెనకాల బేల్దారి, మేస్త్రి అవసరము. ఆ తర్వాత ఏ వస్తువు తయారు చేయాలన్నా దాని వెనకాల చాలా పనివారు అవసరము. అలా గమనించినప్పుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు కూడా ఇంత సుందరంగా, ఇంత అద్భుతంగా, ఇన్ని సోయగాలుగా దీన్ని తయారు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. దట్ ఆకాశాన్ని గమనించినప్పుడు కూడా చాలా మర్మం, ఇప్పటికీ కూడా చాలామందికి ఎన్నో అర్థం కానివి కూడా ఉన్నాయి కదా ఆకాశంలో, భూమిలో. ఇలా గమనించుకుంటూ మనం వెళ్ళినప్పుడు మనిషి దగ్గరికి కూడా మనం వచ్చినప్పుడు ఆలోచన చేస్తే, మానవుడు కూడా ఒట్టిగా ఏం పుట్టట్లేదు, వాడు కూడా ఏదో ఒక సృష్టికర్త ద్వారానే పుడుతున్నాడు అనేది మనం గమనిస్తున్నాం. అంటే భూమి, ఆకాశము, ఈ సమస్తము ఎలాగైతే ఉన్నాయో మానవుడు కూడా అలాగే ఉన్నాడు, అలాగే తయారు చేయబడ్డాడు. కాకపోతే ఈ మానవునికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంది దేవుని దగ్గర. ఎలాగో అంటే మన ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను నేను తయారు చేస్తాను అన్నాడు. దాని అర్థం ఏంటంటే, మనకు కొంచెం కొత్తగా అంటే ఎక్కువగా ప్రయారిటీ ఉంది. మానవులకు కొంత చాలా
ప్రియారిటీ ఉంది. మానవులు అనే వాళ్ళు ఏదో సింపుల్గా ఈ భూమి ఆకాశంతో దాంతో కంపేర్ చేసుకుంటే మానవులు ఇంకా ఎక్కువ దేవునికి. ఇలా మనం ఆలోచన చేసుకుంటే మానవులైనటువంటి మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ భూమి దానిపైన అది చేసుకోవడం లేదు, అది ఎవరో చెప్పినట్టు చేస్తుంది. ఆకాశం అంతే, అది కూడా అంతే. ప్రతిదీ కూడా ఈ సమస్తం కూడా, ఈ ఋతువులు కూడా, ఈ సమస్తం, ఈ భూమి ఆకాశం, ఈ సర్వం కూడా ఏం జరుగుతుందంటే అవి వాతంతటా అవి ఫ్లోలో వెళ్ళట్లేదండి. ఒకరు ఎవరో ఖచ్చితంగా లైన్ వేసినట్టు, గీత గీసినట్టు అక్కడే ఆగుతాయి, అక్కడి వరకే చేస్తాయి, ఆ తర్వాత ఇంకొక పనులు చేస్తాయి. క్రమం అనేది జరుగుతూ ఉంది, ఎవరు చెప్పినట్టు చేస్తున్నాయి ఈ సృష్టి. అయితే మానవులకు అటువంటి నియమాలు ఏం లేవా? మానవుల దగ్గర అటువంటి నిబంధనలు ఏం లేవా అని గమనించినప్పుడు మనకు కూడా ఉన్నాయి. మనం కూడా ఏదో ఒక పని నిమిత్తం మనం ఇక్కడ ఉన్నాం, అది మనం ఎరగాలి ఫస్ట్. ఈ సృష్టి సమస్తము చూడండి, చీమ కానీ, కుక్క కానీ, నక్క కానీ, జంతువులు కానీ, ప్రతిదీ కూడా దాని పని నిమిత్తమే భూమి మీద ఉన్నాయి. ఈ భూమి కూడా ఈ మనకు ఋతువులను ఇవ్వడానికి, ఆహారం పండించడానికి, మనకు కావాల్సినటువంటి ఔషధాలు ఇవ్వడానికి, మనకి గృహాలు ఇవ్వడానికి, ఇల్లులు ఉండడానికి, ప్రతిదానికి భూమి నిలయం. ఇలా ప్రతి దానికి ఒక పని ఉంది, నిబంధన ఉంది, ప్రతిదానికి ఒక నిబద్ధత ఉంది. మానవులకు లేదా అని గమనిస్తే మానవులకు అంతకంటే ఇంకా ఎక్కువ ఉంది. అది గమనించాలి మానవులు ఫస్ట్. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఒక వచనం మనకు అందరికి కూడా తెలిసినటువంటి వచనం ఒకటి ఏంటంటే, తినుచు తాగుతూ సుఖించుతూ అనే మాట మనకు కంపేర్ చేసినప్పుడు మనం అలాగే ఉన్నాం. తింటున్నాము, త్రాగుతున్నాము, తిరుగుతున్నాము, వెళ్తున్నాము, ఏంటేంటో చేస్తున్నాం. కానీ మానవులమైనటువంటి మనకు ఒక పర్పస్ అనేది ఉంది, అది తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగుంది. అక్కడ ఏమనిందంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకోనుడి ఏమంటున్నాడు. ఇందు నిమిత్తము పైన మీ విషయాలన్నీ చెప్తూ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అవివేకులు కాకుండా ప్రభు చిత్తం ఏదో తెలుసుకోనుడి. ఏం చేయాలి మానవులు? అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తము ఏమిటో తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి. మానవులందరూ కూడా ఎలాంటి వారు అంటే అవివేకులే, వివేకం లేని వారు. ఎందుకంటే వివేకి తన పని ఏదో తెలుసుకుంటాడు కదా, తనకు ఒక నియమం ఉందని తెలుసుకుంటాడు కదా. నియమం లేకుండా, అసలు ఏ పర్పస్ లేకోకుండా తన ఇష్టానుసారంగా తాను జీవిస్తున్నవాడు అవివేకే కదా. అలా మనం గమనించుకుంటే అవివేకులు కాకుండా దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించుకొనుడి. ఇలాగ మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఏమిటో కొన్ని మాటల్లో మనం తెలుసుకుందాం. చాలా ఉన్నాయి దేవుని యొక్క చిత్తాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, చాలా ఉన్నాయి. సందర్భానుసారంగా మనం చాలా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ వాక్యం ప్రకారం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరో తెలుసుకొని ఆయనకు తగిన గౌరవాన్ని మనం ఇస్తున్నామా? ఫస్ట్ దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆ దేవుని యొక్క చిత్తంలో మొదటిగా గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఎవరో మనం తెలుసుకొని తగినటువంటి గౌరవాన్ని మనము ఇస్తున్నామా? దేవునికి తగినటువంటి గౌరవాన్ని మనం ఇస్తున్నామా? ఖచ్చితంగా ఇచ్చేవారిగా ఉండాలి, కానీ ఇస్తున్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. ఒక వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఇక్కడ ప్రియులారా, మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడి వారు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా.
ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు మలాకి గ్రంథంలో. ఏమని అంటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు మలాకి గ్రంథంలో. కుమారుడు తన తండ్రిని గణపరచాలి కదా. చూడండి, ఈ లోకంలో ఏ తండ్రిని కూడా కుమారుడు గౌరవించకపోతే వాడు ఖచ్చితంగా బుద్ధిహీనుడే. ఏ తండ్రిని ఏ తల్లిని కుమారుడు గణపరచకపోతే వాడు పుట్టినందుకు కూడా అది వ్యర్థమే, వేస్టే. ఇక్కడ ఓవరాల్గా భూమిలో ఉన్నటువంటి ప్రతి వాడికి తండ్రి, మనందరికీ కూడా మనల్ని సృష్టించినటువంటి వాడు ఎవరు అని అంటే మన దేవుడు. మనందరికీ ఆయన తండ్రి. అయితే మనం దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను మనం ఇస్తున్నామా? ఇవ్వడం లేదండి గురులారా. చూడండి, ఒక టైంలో మనం ఏమంటున్నామంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, ప్రభువా ప్రభువా అని పిలుస్తారే తప్ప ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడు. ఇక్కడ గమనించితే ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి ప్రభువా ప్రభువా అని పిలుస్తాడు. ప్రభువా ప్రభువా అని పిలవడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు నాలుక ద్వారా మాత్రమే ప్రభు అని గుర్తిస్తున్నారు. దేవుణ్ణి ప్రభు అని గుర్తిస్తున్నారే తప్ప వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి ఆ మాటకు లోబడడం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని యజమానుడా అని పిలుస్తున్నప్పుడు, యజమానుడు అంటే అర్థం ఏంటి? మనకు ఒక నియమాన్ని ఇస్తున్నటువంటి వాడు, మన చేత పని చేపించేటువంటి వాడు, మన మీద పూర్తి అధికారం ఉన్నటువంటి వ్యక్తే యజమానుడు కదా. మరి యజమానుడా ప్రభువా అని మనం పిలుస్తున్నప్పుడు ప్రభు చిత్త ప్రకారం మనం ఎందుకు చేయడం లేదు? మలాకి గ్రంథంలో అదే చెప్తున్నాడు ఇక్కడ మలాకి గారు దేవుని యొక్క ప్రవక్త. దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త ద్వారా. నా కుమారుడు తన తండ్రిని గణపరచవలను కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఏమాయను? ఏమంటున్నాడు ఇక్కడ? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవారు ఎక్కడా అని యెహోవా అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. చూడండి, అది కరెక్ట్గానే ఉంది కదా ప్రశ్న. ఆ మాట కరెక్ట్గానే ఉంది కదా. అంటే దాని అర్థము ఎవరు కూడా దేవునికి లోబడడం లేదు, దేవుని యొక్క చిత్తాన్ని గమనించడం లేదు, దేవునికి ఏమి ఇవ్వాలో అవి ఇవ్వడం లేదు. చూడండి, ఇక్కడ వచనంలో మనం గమనిస్తే ఇంకా మేము ఏం చెప్పి నిర్లక్ష్యం చేసినాము దేవుడిని అని కూడా మాట ఉంది ఇక్కడ. అయితే గమనించాలి ప్రియులారా, మనము దేవుని యొక్క కుమారులమే అయితే తండ్రికి ఇవ్వాల్సిన ఘనత ఇస్తున్నామా? మనము దేవుని యొక్క దాసులమే అయితే యజమానునికి ఇవ్వాల్సిన ఘనత ఇస్తున్నామా? ఇవ్వడం లేదు. చూడండి, అక్కడ అదే చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించుకుంటే 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. అనుకుంటున్నాం మనం కూడా. అంటే సోకాల్డ్ పిలువబడుతున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, కొంతమంది మేము కూడా చర్చికి వెళ్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా అంటే ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఏమిటి? దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి. ఫస్ట్ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దానికి లోబడాలి, దాన్ని చెయ్యాలి, దాని ప్రకారం జీవించాలి. అలా ఉంటున్నప్పుడే నువ్వు ఆ యజమానుడా అని పిలిచేదానికి అర్హునివి. ఆ ఒట్టిగా వాళ్ళు నాలుకలతో పెదవులతో మాత్రమే పిలిస్తే దేవునికి అది అంగీకారం కాదు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోకి చేరతాడని అనుకుంటున్నాడేమో, కానీ అది చేరలేడు. అలా జరగదు. ప్రభువా అంటే యజమానుడా నా మీద అధికారం ఉన్నవాడా, నన్ను ఏలువాడా అని అర్థం. ప్రభువా అని పిలుస్తున్నావు, ప్రభువా అంటూ పరలోకం అందున్నటువంటి దేవుని చిత్తం ప్రకారం చేయకపోతే దేవుని రాజ్యంలోకి కానీ నువ్వు అర్హునివి కాదు. ఇలా మనం సందర్భానుసారంగా మనం మాట్లాడుకుంటే మనం ఏం చేయాలి?
ఆయనకు తగిన గౌరవాన్ని మనం ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక మనిషికి గౌరవం ఎలా వస్తుంది? ఒక వ్యక్తికి గౌరవం ఎలా వస్తుంది అంటే, ఏ వ్యక్తి అయినా సరే మాట మాత్రమే పలికితే గౌరవం రాదు, ఆ మాటకు లోబడినప్పుడే గౌరవం ఉంటుంది. ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు, నేను మా తండ్రికి లోబడతాను అని చెప్పుకుంటూ తిరిగితే ఆయనకు గౌరవం రాదు. ఆయన చెప్పినటువంటి మాటకు లోబడుతూ ఉంటేనే నా తండ్రికి గౌరవం. చూడండి, మనం ఎవరమో తెలుసుకొని దేవునికి ఏం కావాలో మనం ఇవ్వాలి ఖచ్చితంగా. మనం ఎవరమో తెలుసుకొని మనకు అధికారిగా ఉన్నటువంటి ఆయనకు ఖచ్చితంగా మనకు ఇవ్వాలి. ఆయనకి ఏం కావాలో అవన్నీ మనం ఆయనకి ఇవ్వాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 9వ వచనంలో, నిజంగా దేవునికి మనం ఏమి ఇచ్చేవారుగా ఉంటున్నామంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచాలి. ఏవి సాటి కాదు ఆయనకు. నీ ఆస్తిలో సమభాగం ఇచ్చేయినా కానీ సాటి కాదు. దావీదు గారు అంటారు కదా, ఇదంతా కూడా నువ్వు ఇచ్చిందే, నేను తిరిగి మళ్ళీ నీకు ఇస్తున్నాను, నాదేం కాదు ఇది అంటాడు. దీని అర్థం ఏంటంటే, మనము ఎంత వెలైనటువంటి సామాగ్రి, ఎంత గొప్ప సామాగ్రి, మనం ఎంత బంగారం కానీ ఎంత కానీ మన దగ్గర ఉన్న ఆస్తిని కానీ తీసుకొచ్చి దేవునికి ఇచ్చినా కూడా అది ఆయనకు కట్టలేం మనం. ఇక్కడ సామెతల గ్రంథంలో అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఇలాంటి మనం ఇచ్చేవారుగా ఉండాలి, గణపరిచేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనము గొప్ప చేసేవారుగా ఉండాలి. ఆయన ఏది సాటి కాదు. అలాగే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏంటంటే 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఏమంటున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అక్కడ ప్రకటన గ్రంథంలో చివరిగా జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో, ఇవన్నీ నీవే సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, నీకు మేము అందరూ కూడా లోబడేవారుగా ఉంటున్నాము, నీవే మహిమ ఘనతకు ప్రభావములకు అర్హుడవు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద రాజులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరీటములన్నీ కూడా సింహాసనం ఎదుట ఇసిరివేశారు, లోబడ్డారు. ఇక్కడ ఓవరాల్గా గమనించుకుంటే ప్రతిదీ కూడా మనము దేవునికి ఇచ్చేవారుగా ఉంటున్నాము. ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఆయనకి ఇవ్వాల్సిన వారుగా ఉంటున్నాము. చూడండి, ఒక వ్యక్తి ప్రభువా అని పిలుస్తున్నంత మాత్రాన అతడు పరలోక రాజ్యం చేరడండి. ఇది మాటను గమనించండి, చాలా గొప్ప మాట. ప్రభువా అంటున్నప్పుడు ఒక వ్యక్తి తనను అధికారిగా ఒప్పుకుంటున్నాడు. దేవుణ్ణి ఒక వ్యక్తి అధికారిగా ఒప్పుకుంటున్నాడు ప్రభువా అని పిలుస్తున్నప్పుడు, ఆయన ఆ విధంగా భావిస్తున్నప్పుడు. అయితే ఆ వ్యక్తిని ప్రభువా అని అంటున్నంత వరకు మాత్రమే ఉంటున్నామా? ఆ ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తున్నాము. అవును, నేను అనట్లేదు, అసలు ప్రభువా అని అనట్లేదు, ప్రభువుని ఎప్పుడు నేను అంగీకరించడం లేదే అని అనుకోవచ్చు. కానీ కొన్ని వచనాలు మనం ముందర చదువుకున్నాం. ఈ సృష్టి సమస్తం కూడా ఆయనకు చిత్తానుసారంగానే ఉన్నాయి, నీ చిత్తమును బట్టి సమస్తమును కూడా ఉన్నాయి, నీ చిత్తమును బట్టి సమస్తము కూడా ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు మన అర్థం ఏంటి? సమస్తమును ఆయన చిత్తమును బట్టి ఉంటున్నప్పుడు మనం కూడా ఆయన చిత్తానుసారంగా ఉంటున్నామనే కదా. మరి ఆయనకు మనం లోబడవలసిన వారుగా ఉంటున్నాం కదా. సమస్తం లోబడుతున్నాయి. నువ్వు గమనిస్తే ప్రతి చెట్టు, ప్రతి గాలి, ప్రతి చీమ కానీ ప్రతిదీ కూడా ఆయనకు లోబడుతున్నాయి, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరి మానవునికి ఖచ్చితంగా అది ఉంది, చేయాల్సిన వాడుగా ఉన్నాడు మానవుడు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం అయితే ఇదే అంశాన్ని మనం ముందుకు కూడా కొనసాగినప్పుడు ఇంకా మనం ఎలా దేవునికి దాసులుగా ఉంటున్నామంటే గమనించండి. మనము చేసే ప్రతి ఒక్క పనిలో మనకు ఆయనకు ఆయనకు నియమాన్ని, ఆయన యొక్క మాటలను మనం లోబడుతున్నప్పుడు ఆయనకు మనం దాసులుగా ఉంటాము. ఆ మాటలను మనము తరచుగా వీలైతే దేవుని చిత్తం అయితే రేపటి దినాన కొనసాగుదాము. మీరందరికీ కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అంగీకరించగలరని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యం ద్వారా మీ అందరికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని నేర్పుకుంటూ
మీ అందరికీ కూడా వందనాలు తెలియస్తూ ముగించుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పటికే నా సెల్లులో డేటా అయిపోయింది. మరి క్షమించండి. దేవుని చిత్తం అయితే రేపటి దినాన ఇదే అంశాన్ని కొనసాగిస్తూ మీ అందరి ముందుకు వస్తాను. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించలాగా ప్రార్థన చేసుకుందాము. మహాగండ మహోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమున స్తోత్రములు మా తండ్రి. మా తండ్రి, ఈ కొద్ది నిమిషముల పాటు మీరు ఇచ్చిన సమయాన్ని వృధా కానివ్వకుండా సంతోషంగా మీ యొక్క వాక్యాన్ని మాట్లాడుకున్నాను తండ్రి. మీ చిత్తమైతే ఈ యొక్క వాక్యాన్ని మా తండ్రి ఫలింపజేయండి. నిజంగా మీరు మాకు యజమానులు, మీకు మేమందరం కూడా దాసులము, మీ కుమారులము, మీరు మాకు తండ్రి. ఈ సమస్తం మీ చేతిలో ఉంది, మీ చిత్తానుసారంగా ఉంది మా తండ్రి. మేమైతే మీకు విరుద్ధంగానే ఉంటున్నాము. ప్రభువా అని పిలుచుకుంటున్నాము, మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటున్నాము తప్ప మీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారుగా లేము. నిజంగా మీరెవరో మేము తెలుసుకోవాలి, మీకు తగినటువంటి గౌరవాన్ని మేము ఇవ్వాలి తండ్రి. ఆ విధంగా మమ్మల్ని తయారు చేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మా హృదయంలో ఎటువంటి మీకు విరోధమైనటువంటి క్రియలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసేసి ఒక వాక్యాన్ని ఫలింపజేయగలని కోరుచున్నాను మా తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని బోధించినటువంటి నాకు కూడా మంచి హృదయాన్ని దయచేయండి. నూతనంగా మళ్ళీ నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించగలని కోరుకుంటూ మీ బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి మీరు తీరుస్తారు మా తండ్రి. అలాగే ఇప్పుడు నేను కూడా మీ బిడ్డగా నేను ఎదుగుతుండగా మాకు కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చండి. ఎదురుగా ఉన్నటువంటి మీ బిడ్డలు వింటున్నటువంటి వారందరినీ కూడా దీవించమని, వారందరికీ కూడా నాకు ప్రోత్సహించి దేవుని యొక్క సేవకునిగా నన్ను తీర్చిదిద్దగలరని వారికి కూడా మంచి హృదయాలను దయచేయగలను కోరుచున్నాను మా తండ్రి. అయితే మా తండ్రి, ఏది కూడా నేను ఆశించడం లేదు మా తండ్రి. కేవలం మీ యొక్క వాక్యాన్ని నేను పంచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉంటున్నాను. ఆ ఉద్దేశం మీకు అనుకూలంగా ఉంటే దాన్ని పరిశీలన చేయండి, ఫలింపజేయగలని కోరుకుంటూ మీకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ విన్నపములన్నీ కూడా మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.